ఏడవుతున్నావురా? జర బయటికి పోయేస్తాను ఆయన. పని పాట చేయకు, ఏ జాబ్ చేయకు, అవరగంలాగా తిరుగు. ఊర్లా నా ఇజ్జత్ పోతుందిరా. నా కడుపున సెడబుట్టినావు కదరా. అమ్మ నాయన ఎట్లా సాకాలే? చెల్లె పెళ్లికి వచ్చింది, చెల్లె పెళ్లి ఎట్లా చేయాలని ఇంతనన్నా టెన్షన్ ఉందారా నీకు? ఏమనంటే ఫ్యాషన్ ఫ్యాషన్ అంటారు, దోస్తులతోన గాలి తిరుగులు తిరుగుతారు. ఒక్క జాబు కొట్టనికే శాతం అవుతలేదురా నీకు. మా రోజులలో చూడు, కష్టపడి జాబు కొట్టేటోళ్ళం. నీతోని ఒక్క రూపాయన లాభం ఉందారా? అసలు నువ్వు నా కొడుకు అని చెప్పుకోనికైనా నాకు సిగ్గు అనిపిస్తుందిరా. నాయనా ఇక ఆపు. మీ రోజులల్లా ఒక్క జాబ్కు 100 మంది పోటీ. ఇప్పుడు ఒక్క జాబ్కు 10,000, 20,000, లాస్ట్కు 1,00,000 మంది దాకా పోటీ ఉన్నారు. సాధించిన అంటున్నావు. పోటీ లేకుంటే ఏదైనా సాధించవచ్చు నాయన. ఏదన్నా జాబ్ కొట్టాలి, నాయనను మంచిగా చూసుకోవాలి, అమ్మను మంచిగా చూసుకోవాలి, చెల్లెకు పెళ్లి చేయాలి అని నేను తిరగని ఆఫీసు లేదు నాయన. నేను రోజు బయటికి పోతే గాలికి తిరుగుతున్నా అనుకుంటున్నావు. ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి నా కాళ్ళ చెప్పులే అరిగిపోతున్నాయి నాయన. జాబ్ లేదు కదా అని ఏమన్నా బిజినెస్ చేద్దామని ఏమన్నా పైసలు అడిగితే ఆ కుక్క కన్నా హీనంగా తీసేస్తావు నాయన. కన్న తండ్రివి నువ్వే ఇట్లా అంటే బయటి జనాలు ఇంకెట్లా అంటారు నాయన. ఏ కొడుకుకైనా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది నాయన. కాకపోతే అది నిరూపించుకునికే కొంచెం టైం పడుతుంది. సక్సెస్ అంటే కొడుకును కొట్టుడు, జనాల ముందు ఇజ్జత్ తీసుడు కాదు నాయన. నా కొడుకే కదా, ఏదో ఒక రోజు వాని లోపల ఉన్న టాలెంట్ నిరూపించుకుంటాడు కదా అని ఏ తండ్రి అయితే ఆలోచిస్తాడో అప్పుడే ఈ కొడుకు సక్సెస్ అందుకున్నట్లు నాయన. నా తలరాత ఎట్లుంటే అట్లా అవుతుంది. ఏదో ఒక రోజు జాబ్ అయితే తప్పకుండా కొడతాను ఆయన. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. నాన్న నువ్వు నా ప్రాణం అని